దుండగిల్ పోలీస్ స్టేషన్లో బారంపేటలో జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించినట్లు వెల్లడించారు. గత నెల 7/11/2025లో సోమేశ్వరం జ్యువెలరీస్లో జరిగిన ఈ దొంగతనంలో పక్కనున్న షట్టర్ను అద్దెకు తీసుకుని నిందితులు రాత్రివేళ గోడకు కన్నం పెట్టి లోపలికి ప్రవేశించి 15 కిలోల వెండి ఆభరణాలు అపహరించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాజస్థాన్కు చెందిన 6 నిందితులు ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ 3 నిందితులను అరెస్ట్ చేసిన 15 కిలోల వెండి, బొలెరో వాహనము, కోబ్రాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంకా 3 పరారీలో ఉన్నారని తెలిపారు. ఆపరేషన్ నిర్వహణలో దుండగిల్ పోలీసులు ధైర్యాన్ని డీసీపీ పురుషోత్తం యాదవ్ ప్రశంసించారు. ప్రజల సహకారంతో ఇలాంటి కేసులు వేగంగా ఛేదించడం సాధ్యమవుతుందని, క్రిమినల్ నెట్వర్క్లపై నిఘా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అదనంగా షాపులు లేదా షెల్టర్లు కిరాయికి ఇచ్చే ముందు కిరాయిదారుల ఐడి ప్రూఫ్, స్థిర చిరునామా, నేపథ్య వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని ప్రజలకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. వస్తువులు ఇచ్చే వాళ్ళలాగా వచ్చి మాయమాటలు చెప్పి వాళ్ళకి ఇంటి పక్కన వాళ్ళకే ఇదంతా దొంగతనానికి పాల్పడి వాళ్ళ వస్తువులను తస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్యువెలరీ షాప్ వాళ్ళు ముఖ్యంగా ఈ బంగారు ఆభరణాలు రిపేర్ చేసే వాళ్ళు కూడా ఇట్లాంటి కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పాత నేరస్తుడు ఆయన నాతురామ్ అనేటోడు ఒక్కడే పాత నేరస్తుడు. వీళ్ళందరికీ టీం లీడర్ వాడికి పాత కేసులు ఉన్నాయి. వానికి బాంబేలో ఉన్నాయి, మన రాజస్థాన్లో కేసులు ఉన్నాయి, తమిళనాడులో కేసులు ఉన్నాయి, బెంగళూరులో కూడా కేసులు ఉన్నాయి. వీని ఏమో ఇదే అన్నట్టు ఫస్ట్ ఒక లోకల్లో ఉన్నటువంటి రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళను పరిచయం ఏర్పాటు చేసుకొని ఒక వాళ్ళ షెల్టర్ తయారు చేసుకొని దాని తర్వాత రక్కీ చేసి అఫెన్సులు చేస్తాడు వీడు. దీని కొరకు ట్రై చేసినాం కానీ ఖరారులో ఉన్నాడు. మళ్ళీ టీమ్స్ ఏర్పాటు చేసి వీళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. కలురాము చెర్లపల్లిలో ఉంటాడు. చెర్లపల్లి అక్కడే రాజస్థాన్ వాడే కానీ చెర్లపల్లి నివాసము. ఈయనకు ఫస్ట్ ఈయన దగ్గరికే వస్తారు వీళ్ళంతా. వచ్చి ఆయన ద్వారా ఇది ఏర్పాటు చేసుకుంటారు. రక్కీ చేసి ఈ షాప్ పక్కనే ఖాళీ ఉంది కాబట్టి అక్కడ అకామిడేషన్ తీసుకున్నట్టు నైటు ఆ దొంగతనం చేసినా బొక్క కొట్టినా ఎవరికి డౌట్ రాదు. ఈజీగా ఆపరేషన్ చేయొచ్చు. వెహికల్ ఆపినా వాళ్ళే ఉంటారు కాబట్టి అక్కడ ఎవరికి డౌట్ రాదు. ఆ ఓనర్ చూసినా కానీ అనుమానం రాదు అన్నట్లుగా వాళ్ళు అట్లా ప్లాన్ చేస్తున్నారు. దీనికి అంతా కూడా కాలురామే వాళ్ళని పిలిపించింది. అవును, చెల్లించినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నతాధికారులకు వీళ్ళ మీద రివార్డుకు సిఫార్సు చేయడం జరుగుతుంది.